హాయ్ అండి అందరికీ. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అరవింద్ తన గదిలో లేకపోవడంతో మాలిని నేరుగా మళ్ళీ రూమ్కి వెళ్తుంది. ఈలోపు అక్కడున్న డెకరేషన్ మొత్తం అరవింద్ అలానే మళ్ళీ క్లీన్ చేసేస్తారు. అరవింద్, నువ్వు ఇక్కడున్నావా? నేను నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను అంటుంది మాలిని. అక్కడ మళ్ళీ ఉండటంతో మళ్ళీ నేను ఎందుకు అలా చేశానంటే ఆ ఆటలో అందరూ మళ్ళీ మళ్ళీ అని అరుస్తున్నారు. నా స్థానంలోకి నువ్వు వచ్చినట్లుగా నాకు ఒక్క క్షణం అనిపించింది. ప్రేమించిన వారు వారి స్థానంలోకి ఎవరు వచ్చినా ఆ ప్రేమకు అర్థం లేదు, సహించలేం కూడా. అందుకే అప్పుడు నాకేం తెలియకుండానే నిన్ను తోసేశాను. మళ్ళీ కావాలని అయితే చేయలేదు. నాకు ఆ క్షణం అలా అనిపించింది. సారీ మళ్ళీ, నన్ను క్షమించు. నేను అక్కడ అలా బిహేవ్ చేయడం చాలా తప్పు. సారీ, నన్ను క్షమిస్తావు కదా అని అంటుంది మాలిని. అయినా అరవింద్, నువ్వు మమ్మీ అలా అనగానే మళ్ళీ చేయిపుచ్చుకుని రావడం ఏమన్నా బాగుందా? మమ్మీ నా కోసమే కదా అంతా అలా సెలబ్రేట్ చేసింది. నువ్వు అలా బిహేవ్ చేయడం కూడా బాలేదు అని అక్కడి నుంచి మాలిని వెళ్ళిపోతుండగా రూమ్ బయట తనకి హాట్ బెలూన్ కల్పిస్తుంది. ఆ బెలూన్ని తీసుకువచ్చి మళ్ళీ, ఏంటి బెలూన్ నువ్వు రూమ్లో? నువ్వెవరన్నా ప్రేమిస్తున్నావా? చెప్పు, భయపడకు. అరవింద్ అలానే నేను వెళ్ళి మాట్లాడతాం. నీ ప్రేమ గెలిచేలాగా చేస్తాం. ఖచ్చితంగా తనకిచ్చి పెళ్లి చేస్తాం. మన ఇంట్లో అత్తయ్య, మావయ్య అందరూ కూడా మంచివాళ్లే కదా. ఖచ్చితంగా నీ ప్రేమను గెలిపిస్తారు. అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పు మళ్ళీ. నీ అక్క లాంటి దాన్ని కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ అరవింద్తో అంటుంది, బాబుగారు ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. మీరేం చెప్తున్నారు? మాలిని అక్క ఏం చెప్తుంది? అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది? ఇవన్నీ వద్దు బాబుగారు. మీరు మాలిని అక్క సంతోషంగా ఉంటేనే నాకు ఇష్టం. అలా ఉంటేనే నేను చూడాలనుకుంటున్నాను. ఇవన్నీ మర్చిపోయి మునుపట్లా మీ ఇద్దరు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే చేయండి బాబుగారు.